అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఈ నెల మార్చి 23వ తారీఖున ఉదయం టైంలో ఈ పిల్లి సంతోష్ కుమార్ ఆచంట మండలం శేషమ చెరువు గ్రామానికి చెందిన పిల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి తన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి షెడ్యూల్ క్యాస్ట్ వర్గంలోని ఒక కులాన్ని కించపరుస్తూ అసభ్యకరంగా హేళన చేస్తూ ఓ పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. పిల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి అతను ఆ యొక్క స్క్రీన్ షాట్ని వేరే గ్రూపుల్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. అది వైరల్ అవ్వడం వల్ల ఆచంట మండలం కోడేరు గ్రామానికి చెందిన సరేల శ్రీనివాస్ అనే అతను 23వ తారీఖు అనగా నిన్న పోలీస్ స్టేషన్ ఆచంట పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ పిల్లి సంతోష్ కుమార్పై క్రైమ్ నెంబర్ 38/2024 ఐపీసీ సెక్షన్లు వచ్చి 153, 153A అండ్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మరియు సెక్షన్ 3 ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కూడా అతని పైన నమోదు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకి ఈ కేసులో ముద్దాయి అయిన పిల్లి సంతోష్ కుమార్ను అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించబోతున్నాం. ఎవరైనా సరే ఇలాంటి పోస్టులు కులాలను కానీ మతాలను కానీ రెండు వర్గాలను కానీ రెచ్చగొట్టే విధంగా పోస్టులు ఈ సోషల్ మీడియాలో కానీ ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కానీ ఏదైనా పెట్టినట్లయితే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం, పత్రికా ముఖంగా. అట్లాగే యువకులకు ముఖ్యంగా పోలీసు వారి విజ్ఞప్తి, యువకులు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పర్టికులర్స్ అన్నీ కూడా ఈ కేసుతో జత చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆధార్ కార్డు పర్టికులర్స్ జత చేశామో భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు పోలీసు వారి రికార్డ్స్లో వాళ్ళకి ఇది ఒక బ్లాక్ స్పాట్ కింద ఉంటుంది. ఈ కేసు ఎప్పటికీ కూడా అట్లాగే వాళ్ళపైన నిలిచి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి ఇది హడ్డీల కింద ఉంటుంది. కాబట్టి యువకులు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. అలాగే తల్లిదండ్రులకి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున విజ్ఞప్తి ఏమిటంటే తమ యొక్క పిల్లలు ఏ విధమైన పోస్టులు పెడుతున్నారు, ఈ కులాలను కానీ మతాలను కానీ రెచ్చగొట్టే విధంగా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి పోస్టులు ఎప్పుడైతే పెడుతున్నారో వాళ్ళని మందలించే కార్యక్రమం కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అని మా ఉద్దేశం, మా యొక్క విజ్ఞప్తి కూడా. అలాగే ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. సెక్షన్ 144 CRPC అమల్లో ఉంది. 144 సెక్షన్ అంటే గ్రామాల్లో నలుగురు అంతకన్నా మించి ఎక్కువ వ్యక్తులు సంచారం గుమిగూడి ఉండకూడదు. ఈ యొక్క ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి తగు విధంగా ప్రవర్తిస్తారని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.